లాస్ట్ ఇయర్ కొంతమందికి గుర్తుండొచ్చు. ఫ్లడ్స్ వలన చాలా ఇబ్బంది పడ్డారు. అసలు మన విజయవాడ చాలా ఇబ్బంది పడింది. అప్పటికే వసంతం అనేది అనౌన్స్ చేసేసాము. చేసినా కూడా చాలామంది పార్టిసిపెంట్ అంటే ఎవరైతే ఇక్కడ సెల్ చేసుకోవటానికి వస్తారో వాళ్ళు లేదు మేము వస్తున్నాము ఎట్టగొట్ట ఫ్లైట్ అన్నా తీసుకుని వచ్చేస్తాము అని చెప్పి వాళ్ళు అంత ఎంతూజియాజం తోటి వచ్చారు. అట్లాగే ఏమో మా ఫ్లడ్ సిచ్యువేషన్లో ఈ కార్యక్రమం పెట్టుకున్నాము, మరి ఇది సరైనది కాదా, ఆ టైం అప్రోప్రియేట్ కాదా అనేది కొంచెం సేపు ఆలోచించాము. కానీ పార్టిసిపెంట్స్ అందరూ మోర్ దెన్ 80% వచ్చేసారు. వాళ్ళ సామాన్ ఇక్కడ ఉన్నాయి. సో వీ కంటిన్యూడ్ విత్ ద ప్రోగ్రామ్. అట్లాగే మనకు వచ్చే పేట్రన్స్ అంటే కస్టమర్స్ అనుకోండి, పేట్రన్స్ అని అంటాం అసలు, బికాస్ దే ఆర్ లైక్ ద పీపుల్ హూ క్యారీ దిస్ మెసేజ్ అక్రాస్. సో వాళ్ళు అంత ఎంతూజియాజంతోనే వచ్చారు. అసలు వెళ్ళిన మేము దానికి ఇట్లా చేసిన వల్ల ఇంపాక్ట్ ఏంటంటే ఇట్ వాస్ అ గుడ్ సేల్. ఆఫ్టర్ ఆల్ ఎక్కడ చేసినా ఈ చేనేత వాళ్ళకే మనం సపోర్ట్ చేసేది కాబట్టి సో వీ వర్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్స్. అట్లాగే అది మీ వల్ల కూడా కొంత జరిగింది. దీనికి కారణం ఏంటంటే మేము అనుకోవటం మా ప్లాట్ఫామ్ అట్లుంటుంది. క్రాఫ్ట్ కౌన్సిల్ ఇచ్చే ప్లాట్ఫామ్ వసంతం అనేది we believe in for the art, we are for the artisans కోసమే పనిచేస్తాము. ఇక్కడ మా ఓన్ ఎజెండా అనేది ఏమీ లేదు. ఇట్స్ అన్ ఎన్జిఓ. సో దానివల్ల మేము క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వం. వీలైన మటుకు వి గెట్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్. చేనేతతో పనిచేసే వాళ్ళతోనే ఎక్కువ అసోసియేషన్ ఉంటుంది మాది. ఈ సంవత్సరం అంతా ఎప్పుడు వస్తుందని మా కస్టమర్స్ అడుగుతున్నారు. అది ఇట్స్ అ గుడ్ సైన్. ఎందుకంటే మేము ఒక అవేర్నెస్ పెరుగుతుంది దీని గురించి, హ్యాండ్లూమ్స్ గురించి అవేర్నెస్ పెరుగుతుంది. పీపుల్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్. ఇక్కడికి వస్తే నాణ్యమైన సరుకు దొరుకుతుందనే ఉద్దేశంతో వస్తున్నారని అనుకుంటున్నాము. 100% గ్యారంటీ ఇవ్వలేము, కానీ వీ ట్రై అవర్ బెస్ట్. బికాస్ మేము చాలా స్క్రీనింగ్ అది జరుగుతుంటుంది చాలా మటుకు. నెమ్మదిగా ఇప్పుడు ఈ 10 ఇయర్స్లో ఈ హ్యాండ్లూమ్స్ గురించి పాపులారిటీ పెరుగుతుంది. ఒకప్పుడైతే అందరికీ తెలుసు హ్యాండ్లూమ్స్ అంటే ఏంటో, కానీ 2 జనరేషన్స్ మారిపోయిన తర్వాత వాళ్ళు హ్యాండ్లూమ్స్ అనేది వాళ్ళకి తెలీదు. మార్కెట్లో ఏది ఉంటే అది వేసేసుకుంటారు. నా కొంచెం వాళ్ళకి అలవాటు అవుతుంది. ద యంగర్ జనరేషన్ ఇప్పుడు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అండ్ good clothes are coming with handloom fabrics. ఈ 10 ఇయర్స్లో ఒక పార్టిసిపెంట్స్ ఒకళ్ళు, కస్టమర్స్ ఒకళ్ళతో ఒక రిలేషన్షిప్ బిల్డ్ అయింది. ఇది మా క్రాఫ్ట్ కౌన్సిల్ అనే కాదు, అన్ని క్రాఫ్ట్ కౌన్సిల్లో ఎక్కువ త్రూఅవుట్ ఇండియా మాకు 11 కౌన్సిల్స్ ఉన్నాయి. వాళ్ళందరితో అదే యూఎస్బి ఉంటుంది. వీళ్ళు మంచి ప్రోడక్ట్స్ తెస్తారు. దే వోంట్ కాంప్రమైజ్. అండ్ ఒకటి మీడియా చాలా హెల్ప్ చేస్తుందండి ఇది స్ప్రెడ్ చేయడానికి. అండ్ నాట్ ఓన్లీ దట్, వర్డ్ ఆఫ్ మౌత్ ఒకటి జరుగుతూ ఉంటుంది మాకు అది. సో ద అవేర్నెస్ స్ప్రెడ్స్ ఇన్ దిస్ వే ఆల్సో. దీంట్లో చాలా పెద్ద రోల్ క్యూరేషన్. ఈమె పక్కన ఉన్నారు సునీత గారు. ఆమె అసలు అన్కాంప్రమైజింగ్. లాస్ట్ మినిట్ వరకు మాకు టెన్షన్లోనే పెడతారు. బికాజ్ షీ లుక్స్ ఫర్ ద బెస్ట్ పర్సన్. షీ మార్కెట్ని బాగా స్టడీ చేస్తారు. ఏది నచ్చుతుంది అండ్ వాట్ గోస్. ఒకటి మనకి ఎప్పుడు వీ వాంట్ ద బెస్ట్ ఫర్ అ లో కాస్ట్ అని అన్నో, బట్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు పే ఫర్ దట్ నౌ. ఇదివరకు అయితే అనేవారు అమ్మో అని అనుకునేవారు హ్యాండ్లూమ్స్ అనేసరికి. బికాజ్ మరి మీకు తెలుసు కదా హ్యాండ్లూమ్స్ అంటే దాని వెనకాల ఎంత పని ఉంటుందో. ఒక ఫ్యామిలీ అంతా దానికి వర్క్ చేస్తారు, వీవర్స్ ఫ్యామిలీ. సో అట్లా ఈమె క్యూరేట్ చేస్తారు. ఆ క్యూరేట్ చేసిన అది ఒక రకమైన చాలా శ్రమ
పడిన పని. సో ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్స్ కానీ కస్టమర్స్ కానీ ఒకటి ఇంకొక మెసేజ్ మేము ఆంధ్రానెస్ అనే మెసేజ్. ఆంధ్రానెస్ అంటే కశ్మీర్లో కశ్మీరియత్ అంటారు. అంటే ఇట్స్ అ ఫ్లేవర్, మన ఆంధ్ర ఫ్లేవర్. నాట్ ఓన్లీ ఫుడ్, మన కల్చరు, మన బట్టలు, మన మన ప్రదేశాలు, మన ఆంధ్రాలో ఉండే ప్రదేశాలు, ఇట్స్ మోస్ట్లీ టూరిజం అన్నీ కలిపి ఇట్స్ మిక్స్డ్ అనమాట. దిస్ ఈజ్ ఆల్ దట్ ఆంధ్రానెస్ అనేది చెప్పుకోవటానికి వాట్ ఈజ్ ఆంధ్ర అబౌట్, ఆంధ్రప్రదేశ్ అబౌట్. సో అది కూడా దీంట్లో ఇంక్లూడెడ్ ఉంటుంది. ఒక 71 స్టాల్స్ వస్తున్నాయి. వీటిలో 26 కొత్త మెంబర్స్, కొత్త పార్టిసిపెంట్స్ ఉన్నారు. విజయవాడ చాలా ఛాలెంజింగ్ అండి. మాకు బెస్ట్ క్వాలిటీ రావాలి, తక్కువ ఖర్చు పెట్టాలి. సో అది ఎట్లా చేయాలనేది కొంచెం ఆమె ఇబ్బంది పడుతుంటారు. సో ఈ ఛాలెంజ్ ఇది చూసి 26 మంది వచ్చారంటే ఇట్స్ అ బిగ్ ప్రోగ్రెస్ ఇన్ మై ఒపీనియన్. సో కొంతమంది పేర్లు చదువుతాను ఎవరెవరు వస్తున్నారో. ఒడిశా నుంచి బెంగాల్, బనారస్, కోటా, గద్వాల్, చందేరి, చికెన్కారీ, కాంజీవరం, కర్ణాటక, టస్సర్, ప్రింటెడ్ టస్సరు పిల్లలకి. ఇంకా కొన్ని క్రాఫ్ట్స్, బయట కొన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి, వాళ్ళు వస్తారు. మా చీఫ్ గెస్ట్, ఆ స్పెషల్ చీఫ్ గెస్ట్, ఆ ఫ్యామిలీలో సెకండ్ జనరేషన్ వస్తున్నారు. నారా లోకేష్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్డి అండ్ ఐటీ, ఆర్టీజీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన దీన్ని ఆవిష్కారం చేస్తారు. ఇక్కడ ఇంకొక ఒక చిన్న ప్రాజెక్ట్ చిన్నదన్ను, ఒక ప్రాజెక్ట్ అన్వేలింగ్ ఒకటి ఉంటుంది. బ్రాండ్ అన్వేలింగ్ ఒకటి జరుగుతుంది. అది కూడా ఈ వసంతంతో పాటుగా. సో అది ఒక చిన్న క్లస్టర్ని మేము ఒక రివైవ్ చేస్తున్నాము, డెవలప్ చేస్తున్నాము మాచర్ల దగ్గర. అది ఒకటి జరుగుతుంది. సో అందరూ వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటా సెలవు తీసుకుంటా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.